హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రాబోతుంది, ఎన్ని పోస్టులతో రాబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. నిన్నటి దినంతో మనకి టెట్ ఎగ్జామ్స్ అనేటువంటిది పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది హాట్ టాపిక్గా మారడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక దిశ పేపర్లో మనకి రావడం జరిగింది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే 6,000 పోస్టులతో డిఎస్సికి నోటిఫికేషన్ త్వరలో జారీ అని చెప్పేసి కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అనేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట అండి. త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్లుగా ఇందులో తెలపడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది నిన్నటి దినమందు ముగియడంతో అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించిన వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5,000 పోస్టులను కలిపి మొత్తం 11,000 పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి నిర్వహించినట్లుగా కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని చెప్పేసి మరో డిఎస్సిని వేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం గారు పలు సందర్భాల్లో మీడియాతో వెల్లడించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి భావిస్తూనే త్వరలోనే డిఎస్సి అనేటువంటిది ఉంటుందనేటువంటి భావిస్తూ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమైనటువంటిది అవడం జరుగుతుందన్నమాట అండి. అయితే ఈ 6,000 పోస్టులు ఏవైతున్నాయో, ఈ 6,000 పోస్టులు అనేటువంటిది తగ్గే ఛాన్స్ ఎప్పుడుందని మనం చూసుకున్నట్లయితే కనుక రేషనలైజేషన్ ఒకవేళ చేపడితే కనుక ఇవి తగ్గేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను ఖాళీలను ఇప్పటికీ విద్యాశాఖ అధికారులు గుర్తించడం జరిగిందనమాట అండి. సో ఆ ఖాళీలను వీటికి జోడిస్తారా లేకపోతే వీటిని జోడించకుండా లేదనేటువంటిది తెలియడం జరుగుతుంది అనమాట. ఒకవేళ గతంలో ఉన్నటువంటి ఖాళీలను వీటి కలిపితే కనుక 6,000 పోస్టులను ఇటువంటి దాటేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అదే నిజమైతే కనుక బిఎడ్ అభ్యర్థులకు మంచి అవకాశం అనేటువంటిది దీన్ని మనం తెలపవచ్చు అనమాట అండి. సో ఒకవేళ అట్లా కాకుండా రేషనలైజేషన్లో కాకుండా నార్మల్గా చేస్తే కనుక ఆ పోస్టులు తగ్గేటువంటి ఛాన్స్ ఉన్నటువంటిగా తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఏడాదిలోనే 2 సార్లు టెట్ అనేటువంటిది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే ఒకవేళ ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలు అనేటువంటిది రచిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ సీఎం దగ్గర ఉండటంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అయితే టెట్ పరీక్షలు అనేటువంటిది నిన్నటి దినంతో ముగియడం జరిగింది అనమాట అండి. సోమవారంతో టెట్ పరీక్షలు పూర్తవడం జరిగింది. ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మనం చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 2,75,753 మంది అప్లికేషన్ అనేటువంటిది రాగా పేపర్ 1కి 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. తెలంగాణలో మొత్తం 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు పకడ్బందీగా నిర్వహించడం జరిగింది అనమాట అండి. పరీక్షకు హాజరైనటువంటి వారి సంఖ్య 2,05,278. దరిదాపుగా మనం చూసుకున్నట్లయితే 70,500 మంది దీనికి హాజరు కాలేదన్నమాట అండి. 70,475 మంది దీనికి హాజరు కాకుండా జరిగింది. మొత్తం హాజరైనటువంటి వారి శాతం 74.44% ఉండడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా పేపర్ 2 సోషల్ సైన్స్లోనే 75.33% హాజరైనట్టుగా నమోదైనట్లు ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన ప్రాథమిక కీ అనేటువంటిది ఒక 3 రోజుల్లో విడుదల చేస్తున్నట్లుగా, అది కూడా school.edu.telangana.gov.in లింక్ ద్వారానే ఈ నెల 24 నుంచి 27 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలుపుతామని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి 6,000 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.